వచ్చిన వాటర్ అండి, కాశీ నుంచి తీసుకొచ్చాం. ఇది కృష్ణా నది, విజయవాడ కృష్ణా నది, విజయవాడ నుంచి తీసుకొచ్చాను. ఇది మా ఆర్ఓలో వాటర్. ఇది నేను ఒక ఫిల్టర్ తయారు చేశాను, దాంట్లో వచ్చిన వాటర్. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, రోడ్డు పైన తీసుకున్నాను 10 రూపీస్కి. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ వాటర్లో వేసి pH ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఇది. దాని తర్వాత ఆర్ఓ వాటర్. ఇది BMM అని ఒక ఫిల్టర్ తయారు చేసామండి, దాంట్లో వచ్చిన వాటర్. ఇది తర్వాత ఇది కృష్ణా నది, నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నెక్స్ట్ ఇది గంగా నది. ముందు TDSలు చూద్దాం. $132 ఉందండి ఇది గంగా నది వాటర్. తర్వాత మా ఇంట్లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది కృష్ణా నది. $318 ఉంది. తర్వాత మా ఇంట్లో వాటర్. ఇది 127 ఉంది. తర్వాత మార్కెట్లో దొరికేది ఇది. ఇది 53 ఉంది, అంటే 53 ఉంది. ఇది 127 ఆర్ఓలది. ఇది 200 అబోవ్ ఉంది. ఇది 137 ఉంది గంగా. ఇప్పుడు pH డ్రాప్ చేద్దాం, అంటే ఇందులో pH ఉందో చూద్దాం. 7 కంటే అబోవ్ ఉంటే ఆల్కలైన్, 7 కంటే బిలో ఉంటే ఎసిడిక్ వాటర్. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది మా ఇంట్లో ఉన్న వాటర్. ఇది కృష్ణా నది, ఇది గంగా వాటర్. చూడండి, గంగాలో pH వచ్చి బ్లూ వచ్చింది, అంటే 8 pH దగ్గర ఉంది.